వెలుగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేది నేనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలో పర్యటించారు. మొదటిగా వెలుగొండ ప్రాజెక్టుకు కీలకమైన ఫీడర్ కెనాల్ మరమ్మతులకు 456 కోట్ల రూపాయలతో దోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం పట్టణంలో తరుపులపాడు రోడ్లో సాయి బాలాజీ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు అప్పుడు శంకుస్థాపన చేసింది నేనేనని, ఈ ఏడాది జూలై నాటికి ఈ ప్రాజెక్టుకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని అన్నారు. 2019 ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదని, కానీ అదే ప్రజలు గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కులమతాలకు అతీతంగా ఈ అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పడిన మార్కాపురం నూతన జిల్లా కార్యాలయాల ఏర్పాటు కోసం అప్పటికప్పుడే 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీంతో ప్రజల హర్షధ్వానాలు నిన్నంటాయి. అత్యంత కీలకమైన మార్కాపురం తర్లపాడు రోడ్డును 4 లైన్ల రోడ్డుకు అభివృద్ధి చేయుటకు 15 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈ ప్రాంతంలో మిర్చి రైతులు ఎక్కువగా ఉన్నారని, కావున ముఖ్యమంత్రి వారు దయ్యుంచి మార్కాపురం పట్టణంలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేయాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలంను వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోకి తేవాలని అభ్యర్థించారు. అత్యంత వెనుకబడిన మార్కాపురం నియోజకవర్గంలో గ్రామాల్లో సీసీ రోడ్లను పూర్తి చేయుటకు 76 కోట్ల రూపాయలు అవసరమని, వాటిని మంజూరు చేయాలని కోరారు. నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేసావునా కాదా? తమిళ్ళు 4000, 6000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్, అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా, అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం, అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు, మీరు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటాం, పేదలకు అండగా ఉంటాం, నిరుపేదలకు తోడుగా ఉంటాం. రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. మా ఆడబిడ్డలు, నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోనే చేస్తా. ఏమమ్మా మధ్యలో పంచుకునేదానికి మన మధ్య వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో పంచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. మనం కూడా చూసాం, గతంలో పాలకులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి తెలియజేస్తే జైళ్లలో వేయించి లాఠీలతో కొట్టించారే కానీ ఏ మాత్రం ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూడకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అటువంటి తరుణంలో మన చంద్రన్న మన ప్రాంతానికి వచ్చాడు, మన ప్రాంత ప్రజల గోడు విన్నాడు, మన ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న మనుషులని మీకు జిల్లా చేస్తాను, వెలుగొండ పూర్తి చేస్తాను అని ఆ 2 మాటలు మన ప్రాంతానికి వరాలుగా ఇవ్వడం జరిగింది.
ఒంగోలుకు పోయి అక్కడ అధికారులు ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా మన ప్రాంత ప్రజలు కష్టాలు పడ్డారో అన్ని తెలుసుకున్న వాడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మన శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మన జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు మొదటగా ఈ స్థలంలోని మీకు జిల్లా చేస్తానని మాటిచ్చాడు. పుట్టినరోజు నాడు కదా ఏప్రిల్ 29, 2022న ఇదే స్థలంలో ఆయన మాటిచ్చారు. మళ్ళా మహిళా దినోత్సవం రోజున ఇదే స్థలంలో త్వరలో మీకు చేస్తానన్నాడు. ఇక్కడి నుంచి పోయిన 6 నెలలకే జిల్లా చేసి మన అందరి పాలిట దైవంగా తయారు అయ్యాడని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. 2013లో మార్కాపురం జిల్లా హాస్పిటల్ గా ఎక్కడికో పోవాల్సి ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చిందంటే అది కూడా మన ముఖ్యమంత్రి గారు పొందాము. అలాగే మన ప్రాంత చిరకాల వంచ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశ అయినటువంటి మార్కాపురం జిల్లాని 2025లో చేసించాలంటే అది మన అందరి కళ. అలాగే 2026 సంవత్సరంలో ఆ వెలుగొండని జాతికి అంకితం చేసే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు ఈ ప్రాంత రైతాంగం కళలో ఆనందం చూసేదానికి వచ్చాడంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. నా జీవితం ధన్యమైపోయింది. జిల్లా సాధించాలనుకున్నా. వెలుగొండ జలాలు కూడా ఈ ప్రాంతంలో బతికుండగానే పాలిస్తాను ముఖ్యమంత్రి గారి దయతోటి. తర్వాత ఏమైపోయినా పర్లేదు. ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ యువతకు ఉపాధి జరగాలి. ఈ ప్రాంతం యువతకి మంచి జరగాలని ఏదైతే ఊళ్ళురామో ఆ రోజు కూడా త్వరలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. సార్ మీరు చేసినటువంటి మేలు ఈ ప్రాంత రైతాంగం జీవితాంతం మర్చిపోరు సార్. ఎందుకంటే ఆర్థికంగా అప్పుగా తయారైనటువంటి రాయలసీమని ఈ రోజు ఆ రాయలసీమతో పాటు మా మార్కాపురం జిల్లాను కూడా మీరు ప్రత్యేకంగా కల్పించి మా ప్రాంత రైతుల పాలిట దైవంగా తయారయ్యారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 30,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి. రైతుల బాగు కోసం, రైతుల మంచి కోసం, రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలని మన యొక్క రాయలసీమ జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా ఖర్చు చేయబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. చిన్న విన్నపం సార్. ఈ ప్రాంతం ఒకప్పుడు పడగల పరిశ్రమతో సుమారు 40,000 మంది ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడి బ్రతికి జీవించేటువంటి పరిస్థితి. అటువంటి ఆ పరిశ్రమ పూర్తిగా అతలాకుతలమైపోయింది, అడుగంటిపోయింది. ఈ ప్రాంతానికి కావాల్సిన చేసింది మీరే. మీరు తప్ప రెండో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఏ నాయకుడు లేడు, ఏ రాష్ట్ర నాయకుడు ఈ ప్రాంతంలో లేడు. కానీ ఇంకొక చిన్న కోరిక ఉంది సార్, ఇంకొక చిన్న అవసరం ఉంది సార్. ఈ ప్రాంత ప్రజలకు ఒక ఇండస్ట్రీని ఈ ప్రాంతంలో పెడితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ITI డిగ్రీ చదువుకున్న యువత ఉన్నారు. చెప్పి ఈ సందర్భంగా నేను కూడా మనం చేస్తా ఉన్నాను సార్. అలాగే ఈ యొక్క పట్టణాన్ని ఆమడ దూరం విస్తరించుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీరు నాకు పెట్టారు సార్. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించి ఒక పక్క మెడికల్ కాలేజ్, ఒక పక్క గవర్నమెంట్ కాలేజ్, మరొక పక్క మిర్చి యాత్రని ఇవ్వమని చెప్పి మిమ్మల్ని మనసారా వేడుకుంటా ఉన్నాం సార్. 1,50,000 ఎకరాల్లో చుట్టూ ప్రాంతాల్లో మిర్చి పంపించే రైతులు ఉన్నారు. మిర్చి పండించేటువంటి పొలాలు ఉన్నాయి. నంద్యాల ఆత్మకూరు నుంచి కూడా గుర్తు కొరకుపోయి ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఈ పశ్చిమ ప్రాంతానికి ఒక మిర్చి అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుకుంటూ మా ప్రాంత అభివృద్ధికి కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి సార్. మార్కాపూర్ లో హైదరాబాద్ లో ట్యాంక్ బండి డెవలప్ చేసింది మీరు. హైదరాబాద్ లో నగరాన్ని అంత పెద్ద మహానగరంగా తయారు
అటువంటి ఎదుగబడ్డ మార్కాపుని అభివృద్ధి పనులు తీసుకోమని మనసారా వేడుకుంటూ మార్కాపూర్ చెరువును ట్యాంకు బండ్గా మార్చమని, అలాగే ఈ తల్లుబాటు రోడ్డు డబల్బాటుగా శాంక్షన్ ఇవ్వమని, మార్కాపురం పట్నం మున్సిపాలిటీలకు నిధులు కేటాయించమని, మరియు పొల్లి మండల ఆయకట్టు రైతాంగానికి వెలువడి నుంచి ఆయకట్టులో చేర్చి ఆ యొక్క జలాలు వెలువడి జలాలు అందించాలని మనసారా కోరుకుంటా ఉంటారు. ఇది సాధ్యం సార్. లెవెల్ పర్మిట్ చేస్తే మీ మానస పుత్రికైనటువంటి పనకచల్లట్టు నల్లమల్ల సాగర్ అది త్వరలో మీరు కంప్లీట్ చేస్తారు సార్. మీ పుణ్యానికి ఆంధ్ర